వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో ఒక్క రోజుకు పుట్టే చెత్తే 3500 టన్నులు. దీనికి తోడు నగరంలో చాలా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త దీనికి చాలా రెట్లు అధికంగా ఉంటుంది. మరి దీనంతటినీ పూర్తిగా తొలగించడం సాధ్యమేనా? రోడ్ల పక్కన వీధి చివర్లో ఉన్న చెత్తను ఎలా తొలగిస్తారు? గట్టిగా ఓ 4-5 రోజులు శుభ్రం చేస్తే సిటీ సింగపూర్ అయిపోతుందా? ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా చెత్తను మొత్తం తుడిచేయగలమా? స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కోసం టీ సర్కార్ విస్తృత ప్రణాళికలు రూపొందించింది. నగరంలో రోజు 11,000 టన్నుల చెత్తను తొలగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో 3,400 టన్నులు జీహెచ్ఎంసీ, 4,000 టన్నులు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను, 4,000 టన్నులు భవన నిర్మాణ వ్యర్థాల్ని క్రమేపీ తొలగించనున్నారు. ఇలా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరిగే 16వ తేదీ నుంచి 20వ తేదీలోగా 50,000 టన్నుల చెత్తను తొలగించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక వాహనాలను కూడా తెప్పించారు. సిబ్బంది కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత ఆర్భాటంగా ప్రారంభించబోతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చెప్పుకున్నంత సులువేమీ కాదు. పారిశుద్ధ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. దశాబ్దాలుగా ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చెత్త మాత్రం పేరుకుపోతోంది. నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత లెక్కల ప్రకారం రోజుకు హైదరాబాద్ లో 3,500 టన్నుల చెత్త పుట్టుకొస్తోంది. వీకెండ్స్ లో దీని స్థాయి 4,500 టన్నుల వరకు ఉంటుంది. కానీ రోజు జీహెచ్ఎంసీ తొలగించే చెత్త 3,400 టన్నులు మాత్రమే. ఇలా పేరుకుపోతున్న చెత్త సిటీలో చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు అసలు చెత్త కూడా ఎత్తని మురికివాడలు చాలానే ఉన్నాయి. మనకు హైదరాబాద్ సిటీలో 6,000 టన్నులు వేస్ట్ జనరేట్ అవుతుంది. వేస్ట్లో సగం కూడా డంపింగ్ యార్డ్కి పోవటం లేదు. మిగతా సగము ఏం చేస్తున్నారు? ఎక్కడ ఊడ్చింది ఎక్కడనే పోసేసి పార్కులలో, డ్రైన్లలో, రోడ్లంబడి పోసేయటం. పొద్దున్నే స్వీపర్స్ దాన్ని నిప్పు పెట్టిపోతారు. ఆ నిప్పు పెట్టిపోవటం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉంది. చిన్న వర్షం పడినా నీరు వెళ్లే దారి ఎక్కడా లేదు. పారిశ్రామిక వ్యర్థాలకు మూసి తప్ప మరో మార్గం లేదు. మరోపక్క ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన పబ్లిక్ టాయిలెట్స్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. ఇవన్నీ కలిసి నగరాన్ని నాశనం చేస్తున్నాయి. వీటికి తోడు చాలా ప్రాంతాల్లో చెత్త ఎత్తేందుకు కూడా సౌకర్యాలు లేవు. ఇక మురికివాడలు, బస్తీల్లో పారిశుద్ధ్యం అన్నది గగనమనే చెప్పాలి. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మొదలు పెడితే అన్నిట్లోనూ ఉన్న చెత్తను ఎత్తేయాలి. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎన్ని కోట్లు పెట్టి మొదలు పెట్టినా అందులో ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం లేకపోతే ముందుకెళ్లలేం. చెత్త ఎక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సమర్థంగా ప్రాసెస్ చేయించి అలవాటు చేస్తే భవిష్యత్తులో వేస్ట్ మేనేజ్మెంట్ పెరుగుతుంది. ఇంట్లో చెత్తను రోడ్లపై పడవేసే సంస్కృతికి ప్రజలంతా స్వస్తి పలకాలి. తడి పొడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా డస్ట్బిన్లు మాత్రమే వాడాలన్న స్ఫూర్తి వారిలో కూడా రావాలి. ప్రజలు తమ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలని అనుకుంటే తప్ప ఈ కార్యక్రమం సక్సెస్ కాదు. సరౌండింగ్స్ ఇవే కావు, మన ఇల్లు, మన బిల్డింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో వచ్చే చెత్త ఎవ్రీథింగ్ 100% రీయూజబుల్. సో అన్నిటినీ మనం మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళీ వాడుకుంటే అసలు చెత్త అనేదే ఉండదు. లైక్ అన్ని ఫారెన్ కంట్రీస్లో దెర్ ఇస్ నో వేస్టేజ్. వాళ్ళ ఇంటి నుంచి వచ్చే అవుట్పుట్ ఏమీ ఉండదు. వాట్ దే డూ ఇస్ అంతా రీయూజ్ చేసుకుంటారు. వాళ్ళకు వచ్చే మొత్తము సస్టైనబుల్గానే వాడుకుంటారు. మెన్యూర్ లాగా చేసుకుంటారు. వాటర్ని కూడా రీసైకిల్ చేసుకుంటారు. సో దెర్ ఇస్ నో వేస్టేజ్. మనం అలాంటి కొన్ని థింగ్స్ ఇంప్లిమెంట్ చేసుకున్న విల్ బి ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. మరోపక్క ప్రభుత్వాలు కూడా దీన్ని ఆర్భాటంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేయకూడదు. ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని ఇప్పటికైనా మొదలు పెట్టడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. అయితే ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి. ఒక్క గృహాల నుంచి పుట్టుకొచ్చే చెత్త ఒకటే కాదు, పారిశ్రామిక వ్యర్థాలు కూడా సరిగ్గా ప్రాసెస్ చేయించాలి. నగరంలో చెత్తను డంపు చేయించేందుకు కూడా ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ఇలా ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ కళ సమీప భవిష్యత్తులో సాకారమవుతుంది. చెప్పడానికి బాగానే ఉంటాయి. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఈ రోజు వచ్చినాయి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్. ఒక రోజు తీసేస్తే అది అయిపోదు. ఇది కంటిన్యూస్గా జరగాల. 365 రోజులు సంవత్సరం తడలో జరుగుతూనే ఉండాల్సింది. ఒకరోజు చేస్తే అది స్వచ్ఛ హైదరాబాద్ కాదు, స్వచ్ఛ భారత్ కాదు. తెల్లారితే సింగపూర్, జపాన్ లాంటి దేశాలు తిరిగి అక్కడి వారిని పొగిడే బదులు
వారు తమ దేశాలను అంత స్వచ్ఛంగా ఉంచుకోవడానికి అవలంబించిన విధానాల్ని ఆకలింపు చేసుకుంటే మంచిది. దీనికి తోడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న భావనను ప్రతి ఒక్కరిలో కలిగించాలి. అందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేయకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగించాలి. అప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుంది.